హాయ్ హలో అండి ఈరోజు మన ఛానల్లో పుల్లటి చిక్కకూర రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు మనకి ఏ కర్రీస్ లేకపోయినా చేసుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. దీంట్లో అయితే మనము చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయండి. ఏ అండ్ సి విటమిన్ ఉంటుంది, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కంటికి కూడా చాలా మంచిది. డైజెస్ట్ సిస్టమ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలాంటి పోషక విలువలు ఉన్న ఆకుకూరని ఎలా వండుకోవాలో చూద్దామండి. ఈ చుక్కకూరని అయితే ఫస్ట్ మనం కాడలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని నెయ్యి, అదేవిధంగా మనము ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అదేవిధంగా షాజీరా, నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. అన్ని బిర్యానీ సామాన్లు వేయకుండా సింపుల్గా ఇలా చేసుకుంటే టేస్టీగా మనకి కమ్మగా ఉంటుంది. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని మగ్గించుకోవాలి. మీ దగ్గర ఒకవేళ క్యారెట్, నెక్స్ట్ బఠానీ, ఇంకా ఆలు ఇలాంటివి ఏమున్నా వేసుకోవచ్చు అండి. సింపుల్గా చేసుకోవాలంటే కనుక ఇలా కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకుంటే మనకి టేస్ట్, హెల్తీ కూడా ఉంటుంది. తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు వేస్తున్నాను టేస్ట్ గురించి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇలా కూడా సింపుల్గా చేసుకోవచ్చు లేకుండా. తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఇది కొంచెం కలర్ మారింది కదండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనం చుక్కకూర ఆకుకూర టేస్ట్ని డామినేట్ చేయకుండా ఉండడానికి కొంచెం మసాలా ఏదైనా వేస్తే కనుక కొంచెం తగ్గించే వేసుకోండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. నేనైతే కిడ్స్ లంచ్ బాక్స్లోకి ఇలాంటి ఆకుకూర రైస్ని ఎక్కువ చేస్తూ ఉంటానండి. ఇదైతే చాలా బాగుంటుంది. కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది. తొందరగా ఆకుకూర కూడా తొందరగా మగ్గిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆకుకూరని వేసుకోవాలి. నేను ఒక ½ కేజీ రైస్కి ఒక కట్ట చుక్కకూర అయితే వేసేసుకున్నానండి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పులుపు మాకు ఎక్కువగా ఉండాలి అనేసి అంటే కనుక ఒక 2 కట్టలు వేసుకొని లేకపోతే కట్టన్నర వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఆకుకూరని వేసేసుకొని దీన్ని అయితే మగ్గించుకోవాలి. చుక్కకూర అనేది స్పీడ్గానే మగ్గిపోతుందండి. ఎక్కువ టైం అనేది పట్టదు. తర్వాత దీన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలాగా తొందరగా మగ్గడానికి నేనైతే కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలాగ సాల్ట్ వేసుకొని మనం మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చండి. రైస్ వాటర్ వేసినప్పుడు అప్పుడు అడ్జస్ట్ చేసుకుందాం అనేసి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. వేసుకొని దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది ఆకుకూర. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కొంచెంసేపు వేపి దీంట్లోంచి ఆయిల్ బాగా మగ్గాలండి. ఆకుకూర అనేది వాటర్ అంతా దీంట్లో సెపరేట్ అయ్యి మనకి మగ్గిపోతుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకొని మనం మిక్స్ చేసుకుండాలి. ఆకుకూర అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే మగ్గించుకోవాలి ఆకుకూరని. నేను నెక్స్ట్ మిల్ మేకర్ వేసుకున్నానండి, ఉడకబెట్టింది. టేస్ట్ గురించి ఇలా మిల్ మేకర్ వేసుకుంటే మరింత టేస్ట్ అనేది మనకి పెరుగుతుందండి. నేను ఆలు, బఠానీ, అల్లటి, క్యారెట్ అలాంటివి ఏమీ వేయలేదు కాబట్టి మిల్ మేకర్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేస్తున్నానండి. వేసేసి దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కారం కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. చూసారు కదా, లో ఫ్లేమ్ మీద పెట్టినా కొంచెం లైట్గా అడుగంటుతూ ఉంటుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకోవచ్చండి. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనము నేను ½ కేజీ రైస్ అంటే ఈ గ్లాసు రైస్ తీసుకున్నాను. దీనికి నేను 1.5 వాటర్ వేస్తున్నానండి. అంటే బాస్మతి రైస్ తీసుకున్నాను నేను, అందువల్ల నేను 1.5 వేస్తున్నాను. మీరు మామూలు రైస్ కనుక తీసుకుంటే కనుక ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. ఎప్పుడు కూడా బాస్మతి రైస్కి 1కి 1.5 తీసుకుంటాం కదా, ఆ అర గ్లాస్కి కొలతకి కొంచెం ఎక్కువ లైట్గా కొంచెము ఒక
ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటే కనుక మనకి ఎక్కువ పలుకు అనేది లేకుండా ఉంటుంది. హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగా ఉడుకుతుందండి. లేకపోతే బాగా కొంచెం పలుగ్గా ఉండి మనకి చల్లారి కొలదు టైట్గా అయిపోయి గట్టిగా అయిపోతుంది. అందుకు నేను హాఫ్కి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని మరిగించుకున్నాను. బాస్మతి రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా పొడి కూడా వేసానండి. నేను ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇలాగా వేసేసుకున్నాను. ఇది బాగా మరుగుతుంది కదండి. ఈ టైంలోని మీరు ఉప్పు అది చూసుకోండి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని టేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, ఇది ఇందులో వేసేస్తున్నాను నేను. ఇలాగా మరుగుతున్నప్పుడు ఇందులో బాస్మతి రైస్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని అయితే సాల్ట్ అన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకొని దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం మనకి మరుగుతూ ఉన్నప్పుడు వాటరు బియ్యం వేసిన తర్వాత కూడా మరుగుతూ ఉన్నప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనము మూత పెట్టేసుకోవాలి. రబ్బర్ పెట్టేసి విజిల్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి దీన్ని అయితే నేను ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. 4 విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ప్రెజర్ అంతా పోయిన తర్వాత చక్కగా ఉడికిందండి. అస్సలు పలుకు లేకుండా చాలా బాగా ఉడికింది. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. చూసారు కదా చిక్కుకూర రైస్ ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు పప్పులోకి, లేకపోతే ఫ్రై కూడా, ఆకుకూర ఫ్రై కూడా తినలేని వాళ్ళకి ఇలా చేయొచ్చు. అంటే ఏ ఆకుకూరతోనైనా చేయొచ్చు అండి. పాలకూరతో చేస్తారండి నాకు తెలిసిన మట్టుకి. చుక్కకూరతో కూడా చేస్తారు. తోటకూర ఇవి అయితే మనకు తెలియదు, కానీ నేనైతే ఎక్కువ పాలకూర చిక్కుకూర చేస్తూ ఉంటాను. ఇలాగా చూసారు కదా చక్కగా ఉడికింది. చాలా బాగుందండి. చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. పిల్లల బాక్స్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది. అసలు కొంచెం కూడా వదలకుండా ఇంటికి తెచ్చేస్తారు తినేసి. ఇలా ట్రై చేసి హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.